కాలిన వాటికి ట్రీట్మెంట్. మొన్న మిగతా ఇంజరీస్కి చెప్పుకున్నాం, ఇప్పుడు కాలినటువంటి వాటికి ట్రీట్మెంట్. బర్న్ ఇంజరీస్. ఈ కాలినటువంటి వాటి అన్నిటికీ కూడా ఎక్స్టర్నల్గా ఎజాదిరక్టా ఇండికా కానీ ఎచిరాంథస్ యాస్పెరా కానీ రెండిట్లో ఏదో ఒకటి. మదర్ టించర్స్లో రెండు ఉన్నాయి. ఇంటర్నల్ మదర్ టించర్ వేరు, ఎక్స్టర్నల్ మదర్ టించర్ వేరు. అందులో ఇక్కడ అప్లై చేయవలసింది ఎక్స్టర్నల్ మదర్ టించర్. అంటే ఎప్పుడైనా మనకి ఎక్స్టర్నల్ దొరక్కపోతే ఇంటర్నల్ మదర్ టించరే మన దగ్గర ఉంటే రాయొచ్చు. ఎప్పుడైనా రేర్ కేసెస్లో ఇంటర్నల్గా మందు వేయడానికి మన దగ్గర అవైలబుల్గా లేకపోతే ఈ ఎక్స్టర్నల్ది ట్యాబ్లెట్స్లో కలిపేయచ్చు. వీలైనంత వరకు వాడకూడదు ఎక్స్టర్నల్ది ఇంటర్నల్కి. ఇంటర్నల్ది మోర్ ప్యూరిఫైడ్. అంచేత ఎక్స్టర్నల్ మదర్ టించర్ తీసుకుని డైలీ కాలినటువంటి ఇంటెన్సిటీని బట్టి 3 times కానీ 4 times కానీ రాస్తూ ఉండాలి. ఆ కాలినటువంటి ఎక్స్టర్నల్ ఇంజరీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ మచ్చలు తగ్గే వరకు కంటిన్యూస్గా రాస్తూ ఉంటే అవి స్కిన్లో కలిసిపోయి పూర్తిగా అసలు కొంతకాలం అయ్యేసరికి అసలు ఇది కాలిన గుర్తులు కూడా ఉండవు, పూర్తిగా కలిసిపోతాయి. ఇవి కూడా పూర్తిగా తగ్గే వరకు రాస్తూ ఉండాలి. మామూలుగా ఎక్స్టర్నల్ ఇంజరీ తగ్గిపోయింది కదా ఇంక రాయక్కర్లేదు అనుకోకూడదు. పూర్తిగా కలిసిపోయే వరకు రాస్తే చాలా మంచిది. ఎన్నాళ్ళైనా బాగా మచ్చలు పడిపోయాయి అనుకోండి, అవసరం అంటే 4-5 నెలలు 5-6 నెలలు కూడా రాస్తూ ఉండొచ్చు ఆ మచ్చలు కూడా తగ్గే వరకు. ఎందుకంటే కాలిన దగ్గర తెల్ల మచ్చలు ఉండిపోతాయి. అవి ఇది రాస్తూ ఉంటే చాలా క్విక్గా మామూలు స్కిన్ కలర్లో వచ్చి బ్రౌన్ స్పాట్స్ వచ్చి కలిసిపోతుంది. అప్పటిదాకా రాస్తూ ఉండొచ్చు. ట్రై చేయొచ్చు. ఇంటర్నల్గా కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి 6 పొటెన్సీలో తీసుకుని ఇంటర్నల్గా డైలీ 3 times వాడండి. బాగా సివియర్గా కాలితే ఎవ్రీ 3 hours కూడా వేయచ్చు, కొంచెం బాధ తగ్గే వరకు. ఒక 1 or 2 days ఎవ్రీ 3 hours కూడా వేయచ్చు. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా డైలీ ఒక 5 to 6 times అప్లై చేయొచ్చు ఎక్కువగా కాలిన వాటికి. ఈ మామూలుగా కొద్ది ఆ మాత్రంగా కాలితే అసలు ఈ మెడిసినే ఇంటర్నల్గా సరిపోతుంది, దాంతోనే చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా కాలిన తర్వాత విపరీతమైన మంట, బొబ్బలు ఎక్కడం, సివియర్ బర్నింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బ్లబ్స్, అది కనుక ఉంటే ఇంటర్నల్గా క్యాంథారిస్ 30 వేయాలి.
క్యాంథారిస్ 30 వేసి తర్వాత మళ్ళీ ఫాలో అప్ ఏజాక్ డిక్టా 6 కంటిన్యూ చేయొచ్చు. బాగా సివియర్ కేసెస్లో క్యాంథారిస్ 30 వేసాక పెద్దగా ఎక్కువ రిలీఫ్ లేకుండా కొంచెం రిలీఫ్ ఉంటే ఆఫ్టర్ 24 అవర్స్ 200 వేయవచ్చు. ఏం కావాలండి? పురుషోత్తం ఎవరండి? ఈ క్యాంథారిస్ లోపలికి ఆ విధంగా వేయవచ్చు. అయితే క్యాంథారిస్ పైకి రాయడం కూడా చేస్తూ ఉంటారు, కానీ క్యాంథారిస్ కన్నా ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఈ రెండే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాలిన తర్వాత ఇంకా అప్పటికి బొబ్బ లెక్కలేదు, కానీ స్కిన్ మాత్రం బాగా రెడ్డిష్గా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నది అనుకోండి, బాగా మంటగా ఉంది. అటువంటప్పుడు మామూలుగా డైరెక్ట్గా ఇది రాసేయచ్చు, రాసినా అంత మంటదు, క్యాలెంజులో అలాగా మండదు. కానీ ఒకవేళ మంట ఉంది అన్నట్టయితే మళ్ళీ వీళ్ళకి కూడా ఫెర్రంఫాస్ 6Xలో ఏజాక్ డిక్టా ఇండికా మదర్ టించర్ లిక్విడ్ కలిపి పేస్ట్ లాగా చేసి అది రాసేయచ్చు. ఫెర్రంఫాస్ 6X పౌడర్లో ఏజాక్ డిక్టా ఇండికా మదర్ టించర్ కానీ ఎచిరాంథస్ మదర్ టించర్ కానీ కలిపి పేస్ట్ లాగా రాయవచ్చు. లేదా కొంతమంది ఆ పేస్ట్ లాగా తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఈ లిక్విడ్ ఆరిపోయిన తర్వాత డ్రైగా అయి ఉంటుంది. అలాగా ఆ డ్రైనెస్ అనేటువంటిది భరించలేకపోతే లోపల మంటగా ఉండడం వలన మంచిది శుభ్రమైన నువ్వుల నూనెలో కానీ లేకపోతే ఆముదం మంచి దొరికితే ఆముదంలో కానీ లేదా మంచిది నెయ్యి దొరికితే ఆ నెయ్యిలో కానీ ఏజాక్ డిక్టాను మదర్ టించర్ కానీ ఎచిరాంథస్ మదర్ టించర్ కానీ కలిపేసి అది అప్లై చేయొచ్చు. ఆయింట్మెంట్గా కావాలన్నా కూడా వీటిని ఆయింట్మెంట్గా అప్లై చేయొచ్చు, ఈ రెండింటిని. ఆ కాలినటువంటి దగ్గర బొబ్బలు రాకుండా బాగా నొప్పి చేసి విపరీతమైనటువంటి పెయిన్, ఒక్కోసారి చీము పట్టడం, అది జరిగినప్పుడు హైపరికమ్ 200 వేయాలి. హైపరికమ్ 200 ఒక మోతాదు వేసి తర్వాత ఏజాక్ డిక్టా ఇండికా 6 కానీ ఎచిరాంథస్ 6 కానీ కంటిన్యూ చేయొచ్చు డైలీ. ఆ విధంగా పస్ ఫార్మ్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్ వాచిందనుకోండి,
ఎక్కువ బర్న్స్ జరిగిన చోట ఒక్కోసారి అలాంటివి కూడా వస్తాయి. బాగా విపరీతమైన నొప్పి, చీము బట్టి దగ్గర ఉన్నటువంటి గ్రంథి వాచుట, లింఫ్ గ్లాండ్ వాచుట, అది కనుకుంటే హైపరికం 1M డైరెక్ట్గా డోస్ వేసేయండి. వేసి తర్వాత ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను ఈ రెండిట్లో ఏదో ఒకటి కంటిన్యూ చేయొచ్చు. ఒక్కొక్కసారి కాలిన తర్వాత వాళ్ళు అన్ని రకాల పై పూతలు మిగతా అవన్నీ ట్రై చేసి 2-3 రోజుల తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటాయి కొన్ని కేసులు. ఆ రకంగా వచ్చిన వాటిల్లో ఈ కాలినటువంటి ఏరియాలో బాగా పస్ ఫార్మ్ అయ్యి బాగా అఫెన్సివ్ స్మెల్, దుర్వాసన ఎక్కువగా ఉండి ఒక్కోసారి ఫీవర్ కూడా ఉండవచ్చు. అటువంటిప్పుడు పైరోజన్ 200 వేయండి డోసు. వేసి తర్వాత కంటిన్యూషన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ వాడచ్చు. నిజాగ్జెక్టా కానీ హెచిరాంతస్ కానీ. ఆ పస్ ఫార్మ్ అయ్యి బాగా అఫెన్సివ్ స్మెల్ ఉండి ఆ ఏరియా అంతా కూడా ఆ కాలినటువంటి వూండ్ బ్లాకిష్గా తయారయ్యి ఆ వూండ్ నుంచి బాగా అఫెన్సివ్ స్మెల్ వస్తూ హై టెంపరేచర్ వస్తుంది. కొన్ని చోట్ల 103 టెంపరేచర్. ఒక్కోసారి ఆ టెంపరేచర్ వచ్చేసరికి కొంచెం మెంటల్గా అయోమయంగా ఉండడం, పూర్తిగా మన తెలివిలో లేకుండా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉండడం, అటువంటి పరిస్థితి కనుక ఉంటే పైరోజన్ 1M వేసేయాలి డైరెక్ట్గా. వేసి తర్వాత మళ్ళీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంటిన్యూ చేయాలి. ఇవన్నీ వేస్తున్నా కూడా ఎక్స్టర్నల్గా మాత్రం ఆ రెండిట్లో ఏదో ఒకటి కంటిన్యూస్గా రాస్తూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి బాగా బ్లడ్ వస్తూ లేదా చీము బట్టి లేదా నీరు బట్టి ఆ నీరు కారుతూ ఉంటుంది. ఈ డిశ్చార్జెస్ అన్నీ కూడా, స్రావములన్నీ కూడా దుర్వాసన కొడుతూ ఉండడం, అఫెన్సివ్. దాంతోపాటు విపరీతమైన మంట. బాగా దాహం, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫియరు, వీక్నెస్ కూడా ఉంటే అప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ 200 వేసి
తర్వాత మళ్ళీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంటిన్యూ చేయాలి. చేస్తారు కానీ అంత అడ్వైజబుల్ కాదు. మంట బొబ్బలు ఎక్కడ అంత కూడా తొందరగా వస్తుంది, మంట కూడా పుడుతుంది. కానీ ఇంటెన్స్ బర్న్స్లో మాత్రం ఒక్కోసారి బాగా ఎక్కువ కాలితే ఆ వాటర్ అప్లై చేయడం ఇంకా ఫర్దర్గా ఇది కాకుండా సేవ్ చేస్తుంది. కానీ తర్వాత మాత్రం ఇగో ఈ మంటను బొబ్బలు ఎక్కడం అది చాలా ఎక్కువ ఉంటుంది.